హరే కృష్ణ. ఇప్పుడు ధృతరాష్ట్ర మహారాజు విదురుడు పిలవనన్నాడని వాళ్ళు ప్లాన్ వేసి కొంతమంది శిల్పుల్ని పిలిచి మణిసభను కడతారనమాట. అంటే మయసభలాగే మణిసభ అనమాట. ఇప్పుడు విదురుడిని పిలిచి మేము మణిసభను కట్టాము, ఇది చూడడానికి ధర్మరాజుని పిలువు అని చెప్తాడు. వాళ్ళ మయసభ చూడడానికి మేము వచ్చాము, అలాగే వాళ్ళ మయసభ చూసినట్టు మణిసభను చూడడానికి కూడా పిలవమని విదురుడికి చెప్తారనమాట. విదురుడు ఏంటి వీళ్ళ గురించి తెలుసు కాబట్టి వీళ్ళు ఎలాంటి వాళ్ళు, ఇంకా ధర్మరాజు దగ్గరికి వెళ్ళి ధర్మరాజా వాళ్ళు మణిసభని కట్టారు, మిమ్మల్ని చూడడానికి ఆహ్వానించారు, కానీ మీరు వెళ్ళొద్దు, ఎందుకంటే అక్కడ వాళ్ళు మాయాపాచికలు వేసి మిమ్మల్ని ఓడించి మీ దగ్గర ఉన్న రాజ్యాన్ని లాగేసుకుందామని చూస్తున్నారు, వెళ్ళొద్దు ధర్మరాజా అని విదురుడు చెప్తాడనమాట. అప్పుడు ధర్మరాజు ఒకటి ఆలోచిస్తాడు. ఆయన ధర్మాత్ముడు కాబట్టి ధర్మరాజు ఎందుకు ఆలోచిస్తాడో తెలుసా? వెళ్ళకపోతే ఒక వ్యాస మహర్షి ఇంతకుముందు ఒకటి చెప్తాడు, అది నెక్స్ట్ వీడియోలో మీకు క్లియర్గా చెప్తాను. వెళ్ళకపోతే వాళ్ళ అన్నదమ్ముల పిల్లలు కాబట్టి బాధపడతారని ధర్మరాజు విదురుడు చెప్పినా వెళ్తాడు. ఎందుకంటే ధర్మరాజు కాబట్టి. ఆయన ధర్మం ఎంత గొప్పదో తెలుసా? ఆయన ఎవ్వరికీ హాని చేయడు, ఎవరిని బాధ పెట్టే మనస్తత్వం కాదనమాట. ఎందుకంటే ధర్మరాజు ఒక్క భూమికి కూడా బాధ పెట్టడనమాట. ధర్మరాజు నడుస్తున్నప్పుడు ఆయన పాదం ఇంత గ్యాప్లో పైకి ఉంటుంది అనమాట, భూమికి టచ్ అవ్వదనమాట. ఆయన అంత గొప్పవాడు, భూమికి కూడా భారం అవ్వకూడదని ఆయన ధర్మంగా ఆలోచిస్తాడు. ఆయన రథము కూడా అంతే, భూమికి ఇంత గ్యాప్లో ఉంటుంది, టచ్ అవ్వదనమాట. అది ఆయన ధర్మం. ధర్మరాజు వెళ్తాడు, విదురుడు వద్దన్న వెళ్తాడు. ఎందుకు వెళ్తాడో దాన్ని వివరంగా క్లారిటీగా నెక్స్ట్ వీడియోలో చెప్తా. హరే కృష్ణ.